10 సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి శిల్ప సహకార నందు ఇక్కడ సరుకులు కొనడం జరుగుతుంది. దీని మీద కానీ ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి శిల్ప మోహన్ రెడ్డి గారు పేద పెద్దలు ఉద్దేశించి ఒక మానవతా దృక్పథంతో ఎటువంటి లాభార్జన ఆశించకుండా ఇక్కడ శిల్పా సహకారం ఏర్పాటు చేసి చాలామంది నిరుపేదలకు ఒక మార్టులో పోయి కొనే విధంగా తీసుకొచ్చారు. దీనికి అందరు ప్రతి ఒక్కరు స్వాగతించాలా. ఇది ఇక్కడ పార్టీలో మతమో కులమో ఎవరు చూడడం లేదు వీళ్ళు. కాబట్టి ఏదైతే ముఖ్యంగా ఈ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నడుపుతున్నటువంటి సంస్థ ఇది. అందరికీ ప్రతి పేద ప్రజలకు ఫలానా డిస్కౌంట్ అదే ఇటువంటి తరుణంలో ఇప్పుడు రంజాన్ నెల తరుణంలో ఈ శిల్పా సహకారం ఎత్తేయడం అనేది ఎంతవరకు సంబంధించి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా పార్టీల మీదనో ఇంకోటి రాజకీయాల మీదనో కాకుండా కేవలము మీరు ఒక మానవతా దృక్పథంతో కానీ ఎవరైతే సరుకులు తీసుకోబోతున్నారో తీసుకొని వాళ్ళు కానీ పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఇక్కడ కొంటున్నారు. అందులో ముఖ్యంగా రంజాన్ నెల ఉంది. ఈ యొక్క రంజాన్ నెలలో చాలామందికి మా ముస్లిం మహిళలు కానీ ముస్లిం యువత కానీ ముస్లిం ప్రజలు కానీ చాలామంది వచ్చి ఇక్కడ కొంటున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ కమిషనర్ గారు కానీ కొద్దిగా పునరాలోచించాలి. కేవలం ఎలక్షన్స్కి 6 నెలల ముందో సంవత్సరం ముందులో ఇటువంటి పనులు డిస్కౌంట్లు కార్యక్రమాలు చేస్తే మీరు ఖచ్చితంగా దీన్ని ఆర్పేసిన అవకాశం ఉంది. కానీ గత 10 ఏళ్ళ నుంచి పెడుతున్నారు కనుక ఇది సేవ కిందకే తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము.